2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు చైల్డ్ సైకాలజిస్ట్ అండ్ నేషనల్ ట్రైనర్ ఆశ్లేష గారు అండ్ దాంతోపాటు బిజినెస్ కోచ్ సుధీర్ వర్మ గారు ఉన్నారు. హలో అండి. హలో సార్. లైఫ్లో విమెన్ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ని ఏ విధంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు? ఒక చిన్న స్టోరీ చెప్తానండి. షూర్. యుఎస్లో జరిగింది, ఇది నిజంగా జరిగిన ఒక కథ. ఇది ఒక 60 years లేడీ రోడ్డు పైన వెళ్తున్నారు. అనుకోకుండా ఒక పాప కార్ కిందకి క్రాల్ చేసుకుంటూ వెళ్ళిపోయింది, చిన్న బేబీ. ఇదంతా అబ్జర్వ్ చేస్తున్నారు ఆవిడ. కార్ కిందకి వెళ్ళింది, పాప బయటకు వచ్చేస్తుంది కదా అని చూస్తున్నారు ఆవిడ బాల్కనీలో కూర్చుని. అయితే ఈ పాప బయటికి రాలేని స్థితిలో ఉన్నప్పుడు, ఒక డేంజర్ అలర్ట్ అక్కడికి వచ్చినప్పుడు ఈ లేడీ వెంటనే అది ఐడెంటిఫై చేసి వెళ్ళి ఆ కార్ని లిఫ్ట్ చేసేసి పాపని తీసేశారు. ఇది సెన్సేషన్ అయిపోయింది. యుఎస్ అంతా ఇది ఒక పెద్ద సెన్సేషన్ అయిపోయింది. హౌ కెన్ 60 years old డూ దిస్? ఒక పాపను ఎలా కాపాడేశారు? ఒక 60 ఏళ్ల ముసలావిడ ఎలా కాపాడేశారు అని మొత్తం జర్నలిస్టులు, ప్రెస్ అంతా వచ్చేసి ఇంటర్వ్యూ కోసం ఆవిడని అడుగుతున్నారు. ఆవిడ ఒక రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేసేసుకుని ఎవరిని అలౌ చేయట్లేదు, అసలు ఎవరితోనూ మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు. ఈ హీట్ కొంచెం తగ్గాక ఒక జర్నలిస్ట్ ఏం చేశారు అంటే కాల్ చేశారు. హలో మ్యామ్, ఐ యామ్ సో అండ్ సో, నేను కొంచెం మీతో మాట్లాడాలి. మీకు ఇబ్బందిగా ఉన్న క్వశ్చన్స్ ఏమి నేను అడగను, కానీ మీ ఎక్స్పీరియన్స్ ఒక్కటి నాతో షేర్ చేసుకోండి. మీరు ఇంతమందిని ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు అనేది కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓవర్ నైట్లో మీరు యుఎస్ అంతా కూడా ఫేమస్ అయిపోయారు, ఐఎమ్ సో ఎగ్జైటెడ్ అని రిక్వెస్ట్ చేస్తే ఆవిడ ఒక అపాయింట్మెంట్ ఇచ్చారు. వెళ్ళి రూమ్లోకి డోర్ ఓపెన్ చేశారు, వచ్చారు, కూర్చున్నారు. ఆవిడ విపరీతంగా ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందో ఈయనకి అర్థం అవ్వట్లేదు. బికాస్ సంథింగ్ గ్రేట్ హ్యాస్ హ్యాపెండ్. సెన్సేషన్, సేవింగ్ ఏ లైఫ్ ఈజ్ ఎ సెన్సేషన్. ఎందుకు ఏడుస్తున్నారండి? చాలా మంచి పని కదా జరిగింది. మీరు ఒక పసిపాప ప్రాణాన్ని కాపాడారు. నేనైతే ఎంత ఆనందంగా ప్రౌడ్గా ఉందినో అని ఈ జర్నలిస్ట్ కొంచెం మోటివేటింగ్గా మాట్లాడుతున్నారు. అయినా కూడా ఈవిడ ఏడుపు ఆపట్లేదు. జర్నలిస్ట్ కొంచెం కన్విన్స్ చేసి అడగ్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ ఇన్సిడెంట్కి అన్న క్వశ్చన్కి ఆవిడ ఏం చెప్పారంటే, నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నానండి అని చాలా డల్గా చెప్పారు. రిగ్రెట్ ఏంటండి? యూ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. ఎందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అంటే ఆవిడ ఏడుస్తూ, నేను ఈ వయసులో ఒక కార్ని లిఫ్ట్ చేసేసి పాపని సేవ్ చేశాను. అంటే నాలో ఇంత స్ట్రెంగ్త్ ఉంది, నాలో ఇంత బలం ఉంది. నా వయసు కానీ, నా బలహీనత కానీ నాకు ఆ మూమెంట్లో ఏమీ గుర్తులేదు. అంటే నేను చాలా చేయగలను. ఇప్పుడు నా వయసు 60. ఈ 40 సంవత్సరాలు నేను ఏమీ చెయ్యకుండా ఉండిపోయాను అన్న రిగ్రెట్తో నేను ఇవాళ ఏడుస్తున్నానండి. ఈ కథ ఎందుకు చెప్పానో తెలుసా నాగరాజ్ గారు? ప్రతి ఆడవాళ్ళు కూడా, స్త్రీలు ఒక వయసు వచ్చేసాక నాకు పెళ్ళి అయిపోయింది, నేనేమి చేయలేకపోయాను, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక ఇంట్లో ఒంటరిగా ఉండి ఈ 10 ఏళ్ళు ఇలా గడిచిపోయింది, నేనేం చేయలేకపోయాను, పిల్లలు ఇద్దరు యుఎస్లో సెటిల్ అయిపోయాక ఒక లోన్లీ సిండ్రోమ్ డెవలప్ చేసేసుకుని ఇన్నాళ్ళు జీవితంలో వేస్ట్ చేశామని ఈ ముసలావిళ్ళలాగానే రిగ్రెట్ అవుతారు. ఈ కథ అంతా విన్నాక జర్నలిస్ట్ ఏం చేశాడో తెలుసా అండి? ఆవిడ్ని, మీకు ఏమైనా ఇంట్రెస్ట్లు ఉంటే చెప్పండి, మీరు నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు కదా, నేను మీకు హెల్ప్ చేస్తాను, మీకు నచ్చింది ఏదో ఒకటి చేయడంలో అని అడిగాడు. మాలాగా ఒక ట్రైనర్ లాగా అక్కడ జర్నలిస్ట్ ఫెసిలిటేటర్ అయ్యాడు. ఆవిడ మనసులో ఉన్న మాట చెప్పింది, నాకు రాక్ సైన్సెస్, ఎర్త్ సైన్సెస్ అంటే చాలా ఇష్టం అండి అని చెప్తే, రండి అయితే యూనివర్సిటీలో జాయిన్ అవుదాము అని ఈ జర్నలిస్ట్ అంటే, నా వయసు ఏంటి, నేను ఇప్పుడు యూనివర్సిటీలో జాయిన్ అయ్యి కోర్స్ నేర్చుకోవడం అంటే, జర్నలిస్ట్ అడిగాడు, ఎక్కడైనా యూనివర్సిటీ రూల్స్లో ఈ వయసు గల స్త్రీలు ఇది చదవకూడదు అని రాసుందా అని అడిగారు. అడిగితే నో ఆన్సర్ విత్ దిస్ ఉమెన్. వెంటనే ఆ రోజు తర్వాత రోజు మార్నింగ్ వాళ్ళిద్దరు యూనివర్సిటీకి వెళ్ళారు. ఆ జర్నలిస్ట్ హెల్ప్తో ఆ లేడీ అక్కడ రాక్ సైన్సెస్ కోర్స్కి ఎన్రోల్ అయ్యారు. 18 months పీరియడ్లో కోర్స్ కంప్లీట్ చేశారు. అదే యూనివర్సిటీ ఆవిడ డెడికేషన్ చూసి, ఆవిడ రీసెర్చ్ లెవెల్ చూసి అదే యూనివర్సిటీలో ప్రొఫెసర్గా అపాయింట్ చేసుకున్నారు. అట్ ద ఏజ్ ఆఫ్ 63 దట్ 1 point of regret
మేడ్ హెర్ టు రీక్రియేట్ ద హోల్ లైఫ్ అగైన్. బ్రతికిన ఒక్క నిమిషమైనా కూడా ఆడవాళ్ళు తృప్తిగా బ్రతకాలండి. వితౌట్ గిల్ట్. వితౌట్ గిల్ట్ అండ్ రిగ్రెట్ ఉండకూడదు లైఫ్ లో. 10 ఏళ్ళు నేను వీళ్ళకి అంటులు తోమపెట్టాను, వీళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపించాను, వీళ్ళు బాగుబోగాలు అన్ని చూసుకున్నాను, నన్నెవరూ పట్టించుకోవట్లేదే అని చివరి క్షణాల్లో ఏడిస్తే ఈ వయసులోనే చేయాలని రూల్ లేదండి. ఏ వయసులో అయినా కొత్త ప్రయాణం మళ్ళీ మొదలు పెట్టొచ్చు. వాళ్ళ కోసం ఈ వర్క్ షాప్. ఫ్యాంటాస్టిక్. సో మేడం అన్నట్టుగానే సెకండ్ ఇన్నింగ్స్ ఖచ్చితంగా ఉంటుంది లైఫ్ లో. సో ఎస్పెషల్లీ ఆడవాళ్ళకైతే చాలా ఉంటుంది. కానీ ఇలా రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉండాలి అన్నా, బిజినెస్ లో ముందుకు రావాలి అన్నా, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ మైండ్ సెట్ అసలు ఎలా మార్చుకోవాలి అంటారు? అసలు వండర్ఫుల్ క్వశ్చన్ ఉషా గారు. బేసిక్ గా అంతా కూడా మన మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంది. మనం ఎలా ఆలోచిస్తే మనం అలా తయారవుతాం. యద్భావం తద్భవతి అంటారు చూసారా. మన ఆలోచన ఎలా ఉంటుందో మనం కూడా అలా తయారవడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం దీనికి ఒక ప్రాక్టికల్ కేస్ స్టడీ. ఇండియాలో ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరండి? కిరణ్ బేడి గారు కదా. అప్పటి వరకు ఉమెన్ ఎవ్వరు కూడా ఐపీఎస్ లోకి రాలేదు. తను ఇనీషియల్ గా ఐపీఎస్ ఆస్పిరెంట్ లైక్ సివిల్స్ అవి క్రాక్ చేసి ట్రైనింగ్ అదే వచ్చేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎక్కడా రిస్ట్రిక్ట్ చేయలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా కిరణ్ బేడి బ్యాడ్మింటన్లో కానీ, స్టడీస్లో కానీ, సైకిల్ రైడింగ్లో కానీ అన్నిట్లోనే ఫస్ట్ ఉండేవారు. సో ఆ ఇన్స్పిరేషన్ తోట ఇప్పటి వరకు ఎవరూ లేదు, ఎవరు చెయ్యంది నేను సాధించాలి అనుకొని ఎంతో టఫ్ జాబ్. ఐఏఎస్ ఈజ్ డిఫరెంట్, బట్ ఐఎఫ్ఎస్ కానీ ఐపీఎస్ కానీ ఇవన్నీ కొంచెం డిఫరెంట్ జాబ్స్ కంపారిటివ్లీ ఐఏఎస్ కన్నా. ఎందుకంటే ఫీల్డ్ జాబ్ ఇది. క్రైమ్ని డైరెక్ట్గా మీరు హ్యాండిల్ చేస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ వేరు, క్రైమ్ని డీల్ చేయడం వేరు. బట్ ఐపీఎస్ వచ్చేటప్పుడు ఈవెన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కానీ, రిక్రూట్మెంట్లో కానీ అందరూ అడిగారు యాజ్ ఎ ఉమెన్ మీరు అసలు ఎందుకు ఐపీఎస్కి వస్తున్నారు, మీరు అసలు ఎలా డీల్ చేయబోతున్నారు. షీ క్లియర్డ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎట్ ఫైనల్ థింగ్ ఐపీఎస్ ట్రైనింగ్ అంతా అయిపోయింది. ఐ థాట్ ఇండిపెండెన్స్ డే రోజు ఢిల్లీలోని పెరేడ్ గ్రౌండ్లోని ఐపీఎస్ ట్రైనీస్ అందరూ కూడా ఒక 13 కిలోమీటర్స్ వాక్ చేయాలి పెరేడ్లో. అండ్ దానికి లీడింగ్గా ఒక పర్సన్ ఫస్ట్ ఒకరు నిలబడి ఒక ఖడ్గాన్ని పట్టుకొని ఆ 13 కిలోమీటర్స్ కూడా నడాలి. దాని వెయిట్ కూడా ఆల్మోస్ట్ 5 kgs 6 kgs ఉంటుంది. దాన్ని నిలబెట్టుకుని వాళ్ళకంటూ కొన్ని పొజిషన్స్ పోస్టర్స్ ఉంటాయి కదా, ఆ రకంగా వాటిని మూవ్ చేస్తూ ముందుకు నడాలి. అయితే వాళ్ళ సీనియర్ ట్రైనింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, మనకి ఇంకొక 3-4 డేస్లో ఇండిపెండెన్స్ డే రాబోతుంది. అండ్ మనకి ఎవరో ఒకరు లీడ్ తీసుకొని ఇలా నడవాలి అన్నప్పుడు చాలామంది బాయ్స్, అసలు ఫస్ట్ ఐపీఎస్ ఉమెన్ తను ఒక్కరే, తన బ్యాచ్ మొత్తానికి చాలామంది బాయ్స్ ముందుకు వచ్చినప్పుడు కిరణ్ బేడి అడిగారు నేను లీడ్ తీసుకొని నిలబడతాను అని. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ సీనియర్ ఆఫీసర్ ఏది ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిపోయి ఇంకొక 1 monthలో 2 monthలో పోస్టింగ్కి కూడా సిద్ధమై, ట్రైనింగ్లో కూడా కిరణ్ బేడి ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు. పోస్టింగ్కి సిద్ధం అవుతున్నప్పుడు కూడా వాళ్ళ సీనియర్ ఆఫీసర్ అన్న మాట ఏంటి అంటే, ఒక అమ్మాయిగా 5 kgs 6 kgs వెయిట్ ఉన్న ఖడ్గాన్ని ఆల్మోస్ట్ 13 kilometers నువ్వు నడాలి, ఇది నీ వల్ల పాసిబుల్ అవుతుందా అని. దెన్ తను ఇచ్చిన క్వశ్చన్, తను తిరిగి ఇచ్చిన రిప్లై ఏంటంటే, సార్ మీరు ఈ 3 months 4 months ట్రైనింగ్ నాకు సెపరేట్గా బాయ్స్కి సెపరేట్గా ఇచ్చారా, అందరికీ కలిపే ట్రైనింగ్ ఇచ్చారా? ఎందుకంటే ట్రైనింగ్లో కూడా తను ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు, ట్రైనింగ్ కూడా ఫినిష్ అయిపోయింది. బట్ స్టిల్ ఏదో ఒక కార్నర్లో మూలన ఉమెన్ చేయగలదా లేదా అన్న డౌట్ సొసైటీకి ఉండిపోతుంది. అలా ఉండేటప్పుడు వాళ్ళని మనం ఎలా చేంజ్ చేసుకోవాలి? లైఫ్లో మనల్ని వచ్చి ఎవ్వరు మోటివేట్ చేయరు, ఎవ్వరూ మనకి అప్లిఫ్ట్ ఇవ్వలేరు. మహా అయితే ఒక చిన్న ఐడియాని ఇగ్నైట్ చేయగలరు తప్పించి లైఫ్ లాంగ్ మీ వెనకాల నుండి ఎవరు నడిపించలేరు. బట్ ఎప్పుడైతే మీ థాట్ ప్రాసెస్ నేను అనుకున్నది సాధించగలను, ఏదన్నా చేయగలను ముందు మీకు ఎప్పుడైతే ఇగ్నైట్ అవుతుందో ఆ ప్యాషను, ఆ బర్నింగ్ డిజైరే మిమ్మల్ని ఎక్కువ కాలం రన్నింగ్లో ఉంచుతుంది. ప్యాషన్ అని మాట్లాడుకుంటాం. వాట్ ఈస్ దట్ ప్యాషన్? మీరు అనుకున్నది చేయడానికి ఎన్ని కష్టాలైనా పడగలగాలి, ఎన్ని ఛాలెంజెస్నైనా ఫేస్ చేయగలగాలి. ఎప్పుడైతే ఈ రెండు మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారో అక్కడే మీ థాట్ ప్రాసెస్ క్లియర్ అవుతుంది. పాజిటివ్ వైబ్ అంటే అదేనండి, అంతకన్నా ఇంకేం కాదు. మీరు అనుకున్నది చెయ్యాలి. నో చెప్పేవాళ్ళు 100 మంది ఉంటారు మార్కెట్లో, బట్ మీరు అనుకున్నది ఎప్పుడైతే చేసి చూపించగలుగుతారో అది మీ పాజిటివ్ థాట్, అదే మీ ప్యాషన్, అదే మీ గట్స్. ఇవి ఎప్పుడైతే మనం క్లియర్ చేసుకోగలుగుతామో ఏ ఉమెన్ అయినా సరే సక్సెస్ అవ్వగలుగుతారు. అండ్ లేటర్ వీ నో వాట్ ఈస్ కిరణ్ బేడి ఇన్ ద ఇండియా, what are the success and achievements she has gained at later years. Thank you, sir. Thank you. Thank you, sir. Have a good day.